పార్టీల ఉద్యమంలో పనిచేసినారు అవును. అందరూ తెలుసు. తర్వాత ఇది నాకు టికెట్ ఇస్తలేరు అది ఇది అని చెప్పి ఒక పార్టీ పెట్టిరు అన్న. అది ఏం పార్టీ, అది అసలు బి- ఎందుకు జెండా గిడ అనిపిస్తలేదు? అది బీసీలో పార్టీ అది. రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. నాయకులంతా ఉద్యోగ నాయకులంతా మర్చిపోయారు కదా, మర్చిపోయినారు. అందుకే పార్టీ నష్టపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు గుర్తించాలా అన్న? అదే అందులో చెప్తున్నా, చైర్మన్ పదవి నేను ఇవ్వలేదు. ఒక్కను కాదు, వందల మంది. నేను ఒక్కను. నీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వకపోతే అన్న నాకు ఈ డబ్బులు ఇస్తారా అంటే ఆయన ఫోన్ చేసి ధమ్కి ఇస్తావు. అయితే ఇద్దరు ఆయన తెలుసు ఈయన తెలుసు, మరి ఇద్దరికి ఎట్లా సమన్వయం చేస్తామన్నా? అంటే ఇద్దరికి ఎవరు ఇప్పుడు పైసలు ఇచ్చాడు? మీరు చూసుకుంటూ వచ్చారు. మీకు ఎప్పుడన్నా ఇబ్బంది జరిగిందన్న? బాధపడ్డ రోజు ఏదన్నా ఉన్నదా మీ జీవితంలో ఈ ఫీల్డ్కి వచ్చినాక? బాధపడ్డది ఏముండదు కదా, కేసులు అయినప్పుడు అవి. అసెంబ్లీలో మీ పార్టీలో ఉన్నాడు దానం నాగేందర్, అంటే అట్లా ఓవర్ తిరిగిన నా కొడకల్లా మా పార్టీలో ఎందుకు కాంగ్రెస్ బంగారం ఎంతున్నా ఇన్ని కేజీలు కొత్త ఉంటుంది 2 kg ఉంటుంది కానీ 2 కేజీలు ఉన్నాయి ఇప్పుడు. అంటే దాదాపు ఇంకేమన్నా ఎక్కువ అంతేనా? దీని చాలు, అదే ఎక్కువ. నేనే వేస్తలేను, ఇంకా వేసుకోలేదు. మీరు ఏం కావాలనుకుంటారు, ఏమవుతారు, భవిష్యత్ కార్యాచరణ ఏంది, ఎట్లా ముందుకెళ్తారు ఇప్పుడు రానున్న రోజులలో? ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పాలన్నా. ఎవరు ఎమ్మెల్యే సీట్ ఇస్తే అలా జాయిన్ అయిపోవడం ఎమ్మెల్యే. వెల్కమ్ టు ఎట్ టీవీ. నేను మీ కొమరభీం. ఇవాళైతే ఒక అన్నని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన, మరి ఆయన ఎవరో కాదు, హైదరాబాద్లో ఏ సెల్ ఓపెన్ చేసినా కానీ ఎంపటే గోల్డ్ అవుపిస్తుంది. మరి ఆయననే చిన్న అబ్బాయి పైల్వాన్ అన్న. మరి అన్నతోటి ఏదైనా సరే ఏ పని కావాలన్నా అందరిని కలుపుకొని పోతాడు. నేనున్నా అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎట్లా తిరుగుతాడో ప్రతి ఒక్కరికి షాప్ ఓపెనింగ్ చేసిన, ఇంకా ఎవరికి ఏమన్నా ఆపదున్నా అందరికీ నేనున్నా అని చెప్పి అయితే అందరినీ పలకరించి అందరికి పెద్దన్నలాగా నిలుస్తుండు. మా అన్నతోటి అలా మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన నా పక్కనే ఉన్నాడు. నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నా. ఎట్లున్నారా అన్న? బాగున్నా. చాలా రోజుల తర్వాత ఇల్లు గిట అంతా మారిపోయింది. మొత్తం మార్చిందంటే కొద్దిగా సరిపోతలేదు, బాబు మ్యారేజ్ చేద్దాం అనేసి పైన ఫ్లోర్ తీసుకున్నా. అన్న నేను ఒక ముచ్చట అడుగుతానా, మీరు టిఆర్ఎస్ పార్టీల ఉద్యమంలో పనిచేసినారు, ఆ విషయం అందరు తెలుసు. తర్వాత ఇది నాకు టికెట్ ఇస్తలేరు అది ఇది అని చెప్పి ఒక పార్టీ పెట్టిరు అన్న. అది ఏం పార్టీ, అసలు ఎందుకు జెండా గిట కనిపిస్తలేదు? అది బీసీలో పార్టీ అది పెట్టిర్రు. పార్టీ ఫాలో అప్ చేసిన అంతే. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉంది, 2 తెలుగు రాష్ట్రాలలో. 2 తెలుగు రాష్ట్రాలు. అన్న నువ్వు ఉంటే తెలంగాణ నుంచి బాగుంటుంది అన్నట్టు నాకు లేవు తెలంగాణ లాడితే బీసీల గురించి ఫైట్ చేసే పార్టీ అది. బీసీల గురించి బీసీలకు తెలుగు జనతా పార్టీ అని, బీసీలకు సీట్లు ఇవ్వాలని. బీసీలకు సీట్లు కాదు అంటే పార్టీ అజెండా ఏందన్న? అజెండా ఏం లేదు, బీసీల గురించి ఫైట్ చేసేది. బీసీల గురించి అంటే మన పార్టీ మనకు సీఎం, బీసీలకు సీఎం పదవి ఇవ్వాలి, ఇప్పటివరకు సీఎం పదవి తీసుకోలేడు బీసీలు అనేసి. ఇది ఒక్కటి కాదు, అట్లా వందలు ఉన్నాయి. రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ కానీ బీసీల గురించి ఫైట్ చేసేది. బీసీల గురించి అంతే. సేమ్ ఇప్పుడు తెలంగాణ టిఆర్ఎస్ ఎట్లుండే, టిఆర్ఎస్ అట్లా పార్టీ. అట్లా మన బీసీలకి అన్ని ఇట్లా కలిపి ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి సీట్లు ఇవ్వాలి, మీరు ఇస్తలేరు, సీఎం పదవి ఇస్తలేరు బీసీలకు కానీ ఫైట్ చేసింది అన్న. మీరు దాదాపు అందరు తిరుగుతారు అన్న, ఒక మంచి ఫేమ్ వచ్చింది, మీరు అందరిలా కలుపుకొని తిరుగుతారు. మీరు ఎందుకన్నా ఇంకా లీడర్ కాలేకపోతున్నారు? లీడర్ అయినా కదా, ఇంకా లీడర్ కావాల్సింది ఏముంది? లీడర్ అంటే నాకేంటంటే మీరు ఒకటి కావాలనుకున్నారు అన్న, ఒకసారి ముచ్చట పెట్టినప్పుడు అంటే మనిషి కావాలని మీరు అనుకున్నారు అందరూ. అంటే మీకు లేకున్నా కానీ నిన్ను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు వీళ్ళైతే ఇట్లాంటి వాళ్ళు ఉంటే మంచిగా ఉంటది అని చెప్పి అనుకున్నారు అన్న. మీరు ఏమన్నా అనుకున్నారు కానీ చూద్దాం ఏదైనా. ఇప్పుడు ఎందుకంటే పార్టీలు మారిస్తే వచ్చేస్తాయి, పెద్ద విషయం కాదు. ఇళ్ళకి అందులోకి ఇంట్లో నాకు జంప్ చేసేది అవసరం లేదు. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ లోనే ఉన్నా, ఇప్పటివరకు టీఆర్ఎస్ లోనే ఉన్నా, ఇంకా చేంజ్ కాలేదు. నేను టీఆర్ఎస్ లోనే ఉన్నా ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి 2001 నుంచి టీఆర్ఎస్, ఇప్పటివరకు టీఆర్ఎస్ లోనే ఉన్నా. కానీ అట్లా ఈ పార్టీ ఎమ్మెల్యే సిటీస్ అంటే అలా పోయి జాయిన్ అవ్వడం, ఎమ్మెల్యే పోటీ చేయడం నాకు అట్లా ఇష్టం లేదు. అట్లా లేకుండా నేను సింపుల్ గా ఉన్నా. మనకు ఎందుకు అందులో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి, లేకున్నా ఏదో మనకు తోచినంత చేస్తాం కదా ప్రజలకన్నా. అన్న మీరు గ్రేటర్ హైదరాబాద్ ఉన్న కార్పొరేటర్లు అందరినీ మీ ఇంటి దగ్గర సన్మాన కార్యక్రమం చేసిండ్రు. అసలు ఎందుకు అట్లాంటి ఎందుకు చేయాలనుకున్నారన్న? అంటే కార్పొరేటర్ గెలిచిరు కదా కొత్తగా, ఎవరు సన్మానం ప్రోగ్రామ్ పెట్టలేరు వాళ్ళకి. అవునవును. గెలిచిన తర్వాత ఒకసారి ప్రోగ్రామ్ పెట్టి అందరిని పిలిపించి సన్మానం చేద్దామని అంత గిఫ్టులు గిట్లా మా ఫాదర్ పేరు మీద చేపించి, మా ఫాదర్ పేరు మీద సన్మానం ప్రోగ్రామ్ పెట్టిన. అన్న దాదాపుగా టిఆర్ఎస్ పార్టీలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి, పార్టీ ఇప్పుడు ఓడిపోయింది, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంటే మీరు ఎప్పుడు అన్నా నేను ఎప్పుడున్నా ఏమన్నా ప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కడన్నా ఓనికి ప్రయత్నం చేస్తారు, కానీ పార్టీ తరఫున ఏదైనా అన్యాయం జరుగుతుంది ఇట్లా నేనున్నా అని చెప్పి ఎప్పటికప్పుడు అధికార పార్టీని
ఎందుకన్నా నిలదీయలేకపోతున్నారు? నేను పార్టీ సరే చూడలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సరిగ్గా లేదు, మనం ఏం చేస్తాం? వాళ్ళే లీడర్లను కలవకపోతే సీఎం గెలవంగానే ఒక మినిస్టర్ గెలవని అంటే పార్టీలు అట్లా ఉన్నాం అంతే వరకే, కానీ అదే సరిగ్గా లేదు పార్టీ. అవునా? మనం ఏం చేస్తాం? ఆ, ఓ నాయకుడు ప్రజలతో కలిసి ఉండాలి. అవును. మినిస్టర్ అయినా ఎంపీ సీఎం అయినా ఎవరైనా ఉమ్, ప్రజలతో కలిసి ఉన్నోనికి నాయకునిగా గుర్తిస్తారు. ఉమ్, వాళ్ళు ప్రజల్ని అసలు మేము పోతే గంటలు గంటలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆడ గేట్ కల్లి ఆడు పోయిన వాళ్ళు ఉన్నారు. రాసుంటే దాంట్లో ఏం పోయి తిరుగుతాం? అవును. ఉమ్, అట్లా అనేసి నేను పోలేను, కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మనకు. 2 సంవత్సరాలు 2 సార్లు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. నాయకులంతా ఉద్యోగ నాయకులంతా మర్చిపోయారు కదా, మర్చిపోయినారు. అందుకే పార్టీ నష్టపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు గుర్తించలే అన్న? అదే కనీసం చైర్మన్ చెప్తున్నా, పదవి నేను ఇవ్వలేదు. ఒక్కని కాదు 100 మంది, ఉమ్, నేను ఒక్కని కాదు ఉమ్, 100 మంది, ఉమ్, 100 మంది సైలెంట్ అయిపోయారు. ఉమ్, అంతా మొత్తుకుంటలేరు. ఇప్పుడు ఉద్యోగ నాయకులను గుర్తుపట్టడానికి పార్టీ నష్టపోయింది ఇప్పుడు. ఉమ్. మరి అట్లాంటప్పుడు వేరే పార్టీలో ఉండి పని చేసుకోవచ్చు కదా అన్న? అంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడు ప్రజలలో తిరుగుతారు కాబట్టి అడుగుతున్నా. అదే ఇప్పుడు ఎలా ఎమ్మెల్యే సీట్ ఇస్తే అట్లా పోటీ చేద్దామని చూస్తున్నా. ఈసారి ఇప్పుడు ఇక చేంజ్ అవ్వాలి, ఇట్లా ఉంటే మనకు కుదరదు. ఉమ్. ఇక పార్టీ చేంజ్ చేద్దామా, ఏదో చూద్దాం ఎట్లా ఎమ్మెల్యే సీట్ ఇస్తే అట్లా పోటీ చేద్దామని ఇప్పుడు చూస్తున్నా. జిహెచ్ఎంసీ లా కార్పొరేటర్లు మరి కొద్ది రోజులలో వస్తున్నాయన్న, మీరు మేయర్ అయ్యే అవకాశం ఇట్లా పెట్టుకోవచ్చు. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు ఆగవలసి వస్తుంది కదా. చూద్దాం, ఇంట్లోనే ట్రై చేస్తాను ఇప్పుడు. మనకి కార్పొరేటర్. ఎలా పొజిషన్ ఇస్తే అలా వెళ్దాం అనేది ఇప్పుడు. ఎందుకంటే ఉమ్, ఒక పార్టీని నమ్ముకొని మనం ఉంటే సిద్ధాంతాలు ఉంటే కుదరదు ఈ రోజుల్లో. ఉమ్, నైట్ పార్టీలు చేంజ్ అవుతున్నాయి. అవును. అదే రకంగా పోతేనే ఒక ఎమ్మెల్యే పోటీ చేయొచ్చు, ఒక కార్పొరేటర్ పోటీ చేయొచ్చు, ఒక ఏదైనా పోటీ చేయడానికి ఉంటుంది. అన్న మొన్న సర్దారు పాపన్న గౌడ్ గిట్ట సర్వాయి సర్దాన్న పాపన్న గౌడ్ గిట్ట ఒక బీసీ వర్గంలో గౌడ జాతిలో పుట్టి ఒక రాజు అయింది అని చెప్పిన అన్న. అట్లాంటిది మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైనా ఒకటి మీరు అయితే బాగుండు, అందరికి అందరికి మంచి జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని గిట్ట చాలా మంది అడగొచ్చు. అట్లాంటిది ఏమన్నా చేయగలిగే అవకాశం ఉందా అన్న? అట్లా బిజీ అంటే నాకు ఆల్రెడీ గౌడ్స్ దాంట్లో అన్నిట్లలో ఉందా, దాంట్లో అవును. నన్ను అలా పెట్టిరు అలా మొత్తం మ్మ్. అందరు వాళ్ళు. ఉమ్, అంటే ఏదో పోస్టు అది గౌరవం ఏదో ఇచ్చారు అన్ని క్యాస్ట్లో. మనం ఎందుకంటే ఒకదాన్ని కాదు, ఇప్పుడు చాలా మంది 100 మంది పెట్టారు గౌడ్స్ దాంట్లో. అవును. అన్ని దాంట్లో అటెండ్ అవుతాను అన్ని నేను. ఒక దాంట్లో సంఘాలు ఇప్పుడు నేను ఒక దాంట్లో ఒక దాన్ని పెట్టుకొని కూర్చున్నాం అనుకో, మనము ఉమ్, ఒక్కరికే సపోర్ట్ చేయవచ్చు. సో అట్లా కాకుండా అన్ని గౌడ్స్ దాంట్లో 100 మంది అన్ని గౌడ్స్ సంఘాలు దాంట్లో నన్ను పిలుస్తారు, నేను అటెండ్ అవుతా ప్రతి ప్రోగ్రాంలో. అవును. అన్న మీకు దాదాపు మీ వయసు ఎంత అన్న? 53 54 సంవత్సరాలా? 54. మీ బాబు పెళ్లి చేసిర్రు, పాప బాబు పెళ్లి చేసిర్రు, కాలే ఇంకా. ఇప్పుడు పాప పెళ్లి అయింది. ఇప్పుడు అంటే ఇద్దరు చూస్తే అన్నదమ్ములు అన్నట్టు ఉంటది అన్న. అవును. అసలు అంటే ఎట్లా మీరు ఏం ఫిజిక్స్ అంటే ఎట్లా మెయింటైన్ చేస్తారు అన్న ఈ బాడీ ఏం లేదు. విధంగా? నైట్ పూట కొద్దిగా జనరేట్ తింటా బాగా, ఇప్పటికి ఇప్పటికి అదే డైట్. అంటే పైల్వాన్ అంటే ఏందనుకుంటా, అంటే బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ అన్ని బిర్యానీ, తింటాము, మందు బిర్యానీ అన్ని అన్ని నైట్ తింటాం. ఇట్లా లేట్ నైట్ బిర్యానీ అంటే నైట్ పూట మాత్రము జొన్న జొన్న రొట్టె. రొట్టె తింటాను. ఆ. మిగతా అంతా మామూలుగా కామన్ ఫంక్షన్ అలా పోతే ఉమ్, ఒక్కోసారి ఇక అందులోనే తినేసి రావాల్సి వస్తుంది. ఫంక్షన్ హాల్లో. అంతా డైట్ అంటే నెలలో ఒక 2 నెలలు అట్లా చేస్తారు సంవత్సరంలో. ఉమ్, అంటే మన- దాదాపు మీ వెహికల్ తో పాటు మీ కార్ తో పాటు మీ వెనక గిట్ట ఇంకో కార్ వస్తుంటది అన్న. ఈ దాదాపు తిరగడానికంటే మామూలు ఒకసారి ఎక్కడికైనా ఊరికి ఎక్కడికైనా పోదామంటేనే డీజిల్ పెట్రోల్ ఒకటే. మీ కార్కే మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది అంటే ఒక ఇద్దరు అంతా అంటే నా ఎంత కార్కి బయటికి పోతే 5-6 వేల ఖర్చు వస్తుంది. రెగ్యులర్. కార్ తీసుకొని పోవాలన్న ప్రోగ్రామ్ అటెండ్, మనం అందరు కమాంచనే పోతాం, మేము ఖర్చు పెట్టడానికి పోతాం బయట. అవును. కంటిన్యూ తిరగాల్సి వస్తుంది ఆ ప్రోగ్రాంలో. ఒక్కోసారి 10 ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి. ఉమ్, అంటే నేను ఒక విషయం అడుగుతానా, మీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వకపోతే అన్న నాకు ఈ డబ్బులు ఇస్తారా అంటే ఆయన ఫోన్ చేసి దమ్కి ఇస్తావు. అంటే ఎట్లా ఎందుకు ఇస్తలేవు, ఏంది ఇస్తావా ఇవ్వమా అని చెప్పి అడుగుతావు. అయితే ఇద్దరు ఆయన తెలుసు ఈయన తెలుసు, మరి ఇద్దరికి ఎట్లా సమన్వయం చేస్తామన్నా? అంటే ఇద్దరికి ఎవరు ఇప్పుడు పైసలు ఇచ్చాడు అనుకోరన్నా, తీసుకుంటారు. 20 లక్షలు తీసుకొని ఇవ్వలేరు అనుకో, పిలిపించి మాట్లాడతాం కూర్చొని. ఎందుకంటే ఇంట్రెస్ట్ చేస్తారు వాళ్ళు. ఉమ్, 2 దిక్కులో చూస్తాం. అవును. వాళ్ళకు కొద్దిగా పిలిపించి మాట్లాడి ఇంట్రెస్ట్ లేకుండా ఉమ్, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇప్పిస్తాం. ఉమ్, సైడ్ల మీద కబ్జా కూర్చున్నా ఏదైనా కూర్చున్నా అవి ఉమ్, వాళ్ళకు ఈ రోజుల్లో ఎట్లయింది, సెకండ్ డాక్యుమెంట్ తయారు చేసుకుంటారు, కబ్జాల మీద కూర్చుంటారు. అవును. జెన్యూన్ డాక్యుమెంట్ ఉందనుకో మన దగ్గరకు వస్తారు. అవును. వచ్చిన వాళ్ళు ఇద్దరిని పిలిపించి ఉమ్, వాళ్ళకి ఏదైనా ఇచ్చి జరిపించేసాడు. ఉమ్, అట్లా ఇద్దరు కూడా కొట్లాడడం అయిపోయింది. ఆ జమాన కథమైంది, అంతే అయిపోయింది. కాంప్రమైజ్ టైపే. అవును. అంతే రాజు పిలిపి ఇద్దరు- అంతే. ఆ ఇద్దరు రోజులు పిలుస్తారు. పోయినాయి, మర్డర్లు గీడర్లు. ఆ జమాన కథమైంది ఇప్పుడు. ఆ, ఇంతకుముందు సైడ్ల మీద కూర్చుంటే మర్డర్లు గీడర్లు అవుతుండే. ఆ, ఇప్పుడు అది లేదు ఈ రోజు. అట్లా. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయింది. ఇప్పుడు ఉమ్, 80% క్రైమ్ తగ్గిపోయింది ఉమ్, చాలా. ఇప్పుడు ఎందుకంటే సీసీ కెమెరాలు వచ్చిన చాలా తగ్గిపోయింది. అవును. అన్న మీరు దాదాపుగా ఒక వ్యక్తి హైదరాబాద్ ఎదుగుతుందంటే అనేక రకమైన పైల్వాన్లు, అనేక రకమైన ఇబ్బందులు కావచ్చు. మీరు ఎదిగే క్రమంలో అన్ని చూసుకుంటూ వచ్చారు. మీకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగిందన్న? బాధపడ్డ రోజు ఏదన్నా ఉన్నదా మీ జీవితంలో ఈ ఫీల్డ్కి వచ్చినాక? బాధపడ్డది ఏముండదు కదా, కేసులు అయినప్పుడు అవి అయినప్పుడు అంతే. కానీ అప్పటి నుంచి మనం ఎప్పుడైతే 20 years తగ్గించుకుంటూ వచ్చినామో సైలెంట్ అయినాము. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది.
ఎందుకంటే కొందరు వల్ల ఈ బోకర్లు లెక్కలు చేసేది వల్ల కొంతమంది విలువ అవుతుంది. వాడు బోకర్ అప్పుడు కేసులు అవి లేడీస్ అవి కేసులు అట్లా చూడండి మూడోడుకులతోటి విలువ అవుతుంది మార్కెట్లో. ఇప్పుడు ఇలా ఎందుకంటే తెలియదు మనకు ఈ బోకర్ లెక్కలు చేసేటోళ్ళకి కొందరికి అట్లా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పేరుండదు ఊరుండదు కానీ ఆయన జీవితమే తెలియదు వాళ్ళకు. అట్లా బోకర్ కొడుకులు ఈ రోజు వాళ్ళకి కొంతమంది అట్లా. దాదాపు ఎంతమంది ఉంటారు అన్న మీతో పాటు రెగ్యులర్ గా? న్యాయం పడి 20 మంది ఉంటారు. అంటే అవసరం ఉంటే వస్తారు. పని చేసుకుంటానా లేకపోతే పని చేసుకుంటారు ఎవరంతా. అవసరం ఉంటేనే నన్ను కలుస్తారు వస్తారు. అంత పిలిచుడు ఏముండదు. ఎప్పుడన్నా ప్రోగ్రామ్ ఉంటే వచ్చి ఉంటారు. అవసరం ఉంటే వెళ్ళడం రెగ్యులర్ ఉండే కదా. ఎప్పుడన్నా ఉన్నప్పుడు వస్తారు. అదే నేను ఏమంటున్నా, అందరూ దాదాపుగా గోల్డ్ ఎట్టేసుకున్నారు, గోల్డ్ మ్యాన్ అయినారు, మీరు ఎంత కిలో బంగారం ఏం చేస్తున్నారు అన్ని కాకుండా, కానీ మీకు ఒకటైతే ఏదో మీ మనసులో నేను ఇది అయితా అని చెప్పి ఖచ్చితంగా ఉందన్న, ఒక నాయకుడు కావాలని అయితే ఖచ్చితంగా ఉంది. నాకు అది ఎప్పటి నుంచో అనిపిస్తుంది, అడుగుదాం అనుకుంటున్నా. అంటే మీ కళ ఇంకా నెరవేరలేదు. అసలు ఎట్లా ఇప్పుడు రానున్న రోజులలో మీ భవిష్యత్ కార్యాచరణ నియోజకవర్గంలో ఎట్లా ముందుకు వెళ్తారు, ప్రజలు ఎట్లా కలుపుకొని పోతారు, టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఎట్లా తెచ్చుకుంటారు, కార్పొరేటర్ కానీ ఎట్లా ముందుకు వెళ్తారన్న? ఇప్పుడు నేను దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలే ఇప్పటి వరకు. అసలు దాని మీద ఇంట్రెస్ట్ పెడితే అది వేరేలాగా ఉంటుంది. మనం పెడితేనేమో ప్రజలలో పోయేసి అందరికి ఇప్పుడు ఇక్కడ పోటీగా చేయాలంటే మొత్తం పొద్దున్న లేచి తిరిగి వేసి వస్తాం. మనం పోటీ దాని మీద మైండే లేదు. అప్పుడు తెలంగాణ వచ్చేంత వరకే తిరిగినాం టీఆర్ఎస్ పార్టీలో. వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయినాం. అంతేగాని టీఆర్ఎస్ పార్టీలో మనకు పోస్టులు రావాలంటే తిరిగితే వస్తే ఎవరికైనా తిరిగింది అడిగింది ఎవరు ఇస్తారు? అంటే మీరు వెళ్ళక నాతో ఏమన్నారు అంటే, నాకు ఉపయోగపడే పార్టీ, ప్రజలకు ఉపయోగపడే ఏ పార్టీ ఉన్నా పర్వాలేదు, నేను అందులో కోనికి సిద్ధమే, నాకు టికెట్ ఇస్తాను అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాం మనం. ఇప్పుడు అనుకుంటున్నాం మనం, ఎన్ని రోజులు అనుకోలే. ఎందుకంటే పార్టీలు ఇంత విపరీతంగా మారుతున్నారు. గవర్నమెంట్ చేంజ్ కాగానే విపరీతంగా మారిపోయారు. అంటే ఇంతమంది లక్షల మందికి లేదు, మనకెందుకు అట్లా ఉండాలన్నట్టు ఉద్దేశంతో ఎన్ఐ సిటీస్ అంటే జైన్ అయిపోదామని ఆలోచించింది. అన్న, నేను నమ్ముకున్న యూత్ కానీ పైల్వాన్స్ కానీ నా కట్టుకుంటారు కానీ, మరి ప్రజలు ఎట్లా ఆకట్టుకోనికి ప్రయత్నం చేస్తామన్నా? ప్రతి ఒక్కరు ఉంటారు కదన్న ప్రజలు. ఇక్కడ నీకు చుట్టుముట్టు అడుగు, నువ్వు కావాలన్నా పేరు ఇక్కడ ఎంత ఎవరిని అడిగినా ఈజీగా నువ్వు లోడనా ఈజీగా గెలుస్తావు. ఈ ఏరియాకి అంత మంచి పేరు ఉంది నీకు. ఏం కష్టం వచ్చినా, ఎవరైనా చనిపోయినా, ఏదైనా ఏది ఉన్నా నేనే ముందరలో వెళ్ళి ఆడుతాను. ప్రతి దానికి పబ్లిక్ లో తిరిగేటోడు నాయకుడు. అదే అంట కదా, ఇప్పుడు ఎవరు రారు, నేనే వస్తాను పద్దానికి. ఈ దర్గాల ఈ చుట్టుముట్టు ఏరియాలో మొత్తం పేరు అంత మంచిగా ఉంది. షేర్లింగపల్లి మొత్తం అంతా గుర్తుపడతారు. అంత మంచిగా పేరు ఉంది మనకి. అంటే దాదాపు గజం కబ్జా చేసింది, 1000 గజాలు ఇక్కడ కబ్జా చేసింది, ఒక పేరు లేదు అసలు. మంచి పేరు ఉంది మనకు. అంటే దాదాపు గోల్డ్ మెడల్ వేసుకున్నా కానీ హైదరాబాద్ అనేక రకాల పైల్వాన్లు ఉన్నారు. ఒక్కొక్క సామాజిక వర్గం, ఒక్కొక్క కులానికి చెందిన వారు. అంటే వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని ఉంటుందా, లేకపోతే అందరు కలుపుకొని అందరు ఏడ ఉన్నా మీరు అందరు ఏ ప్రోగ్రామ్ జరిగినా మీకంటే ఒక క్రెడిట్ ఏర్పరచుకుంటూ అందరు కలుపుకొని పోతారు. అందరం కలుపుకొని పోతాం. అట్లేముడు అందరం కలవడం కూర్చోవడం అట్లా. క్యాస్ట్ తోటి ఏం పని ఉండదు అన్న. మిమ్మల్ని చూసినాక అందరికి ప్యాషన్ అయిపోయింది అన్న. ఇప్పుడు పట్నం నుంచి పల్లెటూర్లకు జిల్లాలకు గోల్డ్ వేసుకోవడం అంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు అన్న? చేసుడే హ్యాపీగా వాళ్ళకి సంతోషంగా ఉండడానికి వేసుకోవచ్చు. ఏదైనా మనం వద్దని ఎవరిని అంటాం. వాళ్ళు సొంతం కష్టపడి వేసుకున్నాడు అంటే ఎవరు వద్దనలేం దాంట్లో. అయితే ఇప్పుడు రానున్న రోజులలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏందన్న? భవిష్యత్తు ఏం లేదు, చెప్పినా కదా. ఇంట్లో ఇస్తే అట్లా పోదాం అన్నట్టు ఆలోచన. చూద్దాం, ఇప్పుడు ఛాన్స్ వస్తుండొచ్చు, చూద్దామని. అంటే ఎవరన్నా పిలవడం కానీ మీరు పిలిచారు ఆల్రెడీ. కాంగ్రెస్ ఎప్పుడో రమ్మన్నారు, నేనే చేయను కానీ. కాంగ్రెస్ లో ఫస్టే. మీకు ఇష్టమైన నాయకుడు ఎవరన్నా అసలు రాజకీయాలల్లో? ఏ పార్టీ అయినా కావచ్చు. రాజకీయాలలో ఇష్టమైన నాయకుడు అంటే కేసీఆర్ ఫస్ట్. కేసీఆర్ ఎందుకంటే కష్టపడి తెలంగాణ తెచ్చిండు. కానీ అలా రాంగ్ ఇష్టం వేసిరు వాళ్ళు. కొద్దిగా మా అక్కడిక్కడ రాంగ్ ఇష్టం పడ్డది. కాదు, మీరు మొన్న ఫామ్ హౌస్ లా అందరిని కలుస్తున్నప్పుడు మీరు ఏమన్నా పోయి కలవడం ఏమన్నా జరిగిందన్నా? మొన్న అందరిని కలిసిన అన్ని నియోజకవర్గాలలో కలవడం చేసిన కొంతమందిని. అందులో మీరు ఏమన్నా ఈ మధ్య పోయిన కలవడం ఏమన్నా? నేను అసలు చెప్తలే, నా పార్టీలనే పోలే నేను. నేను తెలంగాణ వచ్చింది సైలెంట్ అయిపోయాను అంతే. ఏదో తెలంగాణ తెచ్చినందుకు అదే. ఇప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పెట్టేవాడు పార్టీని. ఎప్పుడైతే బీఆర్ఎస్ చేసిండో కథమైంది పార్టీ పని. టీఆర్ఎస్ అంటే తెలంగాణ వస్తుంది, బీఆర్ఎస్ చేసి నుంచి డౌన్ అయింది పార్టీ మొత్తం. దాంట్లో మనము ప్రజలను కలవకపోవడము, ఎవరు నాయకులు అట్లా కొద్దిగా జరిగింది అట్లా పార్టీలు. అన్న మీ బిజినెస్ ఏమేమి ఉన్నాయన్న? పబ్ ఉందంట, పబ్ మన బంజారాలో పెట్టినాము మొత్తం. అన్ని ఉన్నట్టు ఏమేమి ఉన్నాయన్న? ఏం లేదు, పబ్ పెట్టినాము అంతే. ఇంకేం బాబే చూసుకుంటా. ఇంకేమున్నాయన్న? ఇంకేమున్నాయి, ఏం లేదు. ఇంకా రియల్ ఎస్టేట్ అంటే యూత్ కి ఏదైతే అట్రాక్షన్ అయితే అయ్యే పెట్టారు. అంటే యూత్ కానీ కాదు, పిల్లలు ఉన్నాడు కదా అట్లానే తీసుకున్నాం. మన అది రన్నింగ్ మనకు ఎరుకున్న వాళ్ళు తీసుకున్నాం అంతే. తీసుకున్నారు అంటే రన్నింగ్ తీసుకున్నాం అంతే. బాగున్నాడు కదా, సో అది పోడాడికి పోనీ. ఆన్లైన్ లోనే చూస్తాడు, ఫోన్ చేసి మాట్లాడదంటే. మీరు పోవాలనుకుంటే
నేను అసలు పోను. ఆ, ఫస్ట్ ఓపెనింగ్ పోయినాం, అందరిని పిలిచినాం, ఓపెనింగ్ అయిపోయింది. అదే ఫైనల్. అదే అదే final. మరి బాబు లగ్గం ఇప్పుడు చేస్తున్నారన్న? ఇప్పుడు ఈ సంవత్సరం చేయాలని. అంతేనా? ఇక కొన్ని రోజులు అయితే మీ అన్ననా అంటారు మీ ఆయన మిమ్మల్ని చూస్తే అట్లా ఉంటది. ఆ గడ్డం పెంచాడు కదా. పొద్దుగాల ఎన్ని గంటలకు లేస్తారన్న మీరు? నేను పొద్దున్న 5 గంటలకు లేస్తాను డైలీ. 5 గంటలకు ఏ లేచి టైం అయినా వండుకోండి, నైట్ 5 గంటలకు లేస్తాను. 5 గంటలకు లేచి వర్కౌట్ చేస్తారు. అంతేనా? వర్కౌట్ ఏం లేదు, 5 గంటలకు లేస్తాను. ఉమ్. కొద్దిగా అంతే. అంతేనా? మార్నింగ్ నాకు అలవాటు అది చిన్నప్పటి నుంచి 5 o'clock లేచి. అన్న ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పోటీలు పెడితే అట్లాంటి దాంట్లో ఇప్పటికైనా సిద్ధమేనా అన్న? బాడీ సహకరిస్తుందా? ఏ పోటీలు గిటీలు ఎడబోతున్నా. ఆ ఫలం ఇప్పటికి ఒక అంటున్నా పోరు కానీ అంటున్నా. ఏం పోటీలు? కుస్తీల పోటీలు. ఆ. కుస్తీల పోటీ రన్నింగ్ తాలీం లేవు మావి. ఉంటారా? వెళ్తారా? వెళ్తాను. ఓకే. 20 తాలీం లేవు మా ఫాదర్. ఆహా. దంగళ్ళు ఉన్నాయి మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ పల్లెలంతా చాలా మంది మా ఫాదర్ కింద నేర్చుకోరు. అదే అదే. నీకు హైదరాబాద్ లా దాదాపు మీరు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నానా. మొన్న అసెంబ్లీలో మీ పార్టీలో ఉన్నాడు దానం నాగేందర్. అంటే అట్లా ఎవరిని తిరిగి నా కొడకల్లా మా పార్టీలో ఎందుకు కాంగ్రెస్ ఫస్ట్ ఇందులో ఉండి అందులో కాంగ్రెస్ కాంగ్రెస్ అట్లా అన్నాడు అన్న. అప్పుడు మీకు ఏమో నేను అంత వైరల్ అయింది కదా వీడియో, బాగా వైరల్ అయిపోయింది బాగా. బయట తిరగొద్దు అది ఇది అని. అవును. అంటే అంత లూజ్ టాక్ చేయొద్దు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా టీఆర్ఎస్ పార్టీలో. అంటే అట్లా అంటలేదు కానీ అంత లూజ్ టాక్ చేయొద్దు కొద్దిగా. ఎందుకంటే నాయకుడు అన్నప్పుడు ప్రజలు గెలిచి ఇచ్చినప్పుడు జర ఓపికతో ఉండాలి. అదే అంత లూజ్ టాక్ చేస్తే ప్రాబ్లం. అట్లా కొద్దిగా మిస్ అవుతుంది అప్పుడప్పుడు. అదే మీ భవిష్యత్ కార్యాచరణ ఏందన్న? భవిష్యత్తు ఏం లేదు, హ్యాపీగా ఉండడము, ఏదైనా ప్రజలకి మనకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం అంతే. గరీబులకు గరీబులకు చూడడం. అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు ఎప్పుడు, ఎందుకంటే రాజకీయ పార్టీలతోటి మీరు లింక్ ఉన్నారు కాబట్టి లీడర్ ఎప్పుడైతావా అని అడుగుతున్నారు. ఒక గోల్ ఏమన్నా లీడర్ అనుకోలేదు ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే చాలా మంది లీడరు ఎమ్మెల్యే కార్పొరేటర్ అయితేనే అవసరం లేదు, దానికి ఎందుకు ఎదురు చూడడం? నువ్వు చేయడం వీళ్ళు ఉన్నా లేకున్నా చేయొచ్చు ప్రజలకు. అది గెలుస్తూనే చేస్తామా? లేదు కానీ అట్లా లేకున్నా ఉన్నా మనం ఒక సిస్టమేటిక్ గా వచ్చిన వాళ్ళకు జర గౌరవం ఇచ్చి మనం పూసిపెట్టు మంచిగా మాట్లాడడం అది సరిపోతుంది. అది ఒకటి. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న నాయకుడు అంటే పార్టీ మారిందంటే పార్టీలో జాయిన్ అంటే ఏదో ఒకటి ఆశించి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు సంవత్సరాలు ఎవరు వెయిట్ చేస్తలేరు. దాదాపు నువ్వు ఉద్యమం కాలం నుంచి కొట్లాడి 2 పర్యాయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికీ నా గురువు కేసీఆర్, నేను ఇంకా అలానే పనిచేస్తున్నా, కాకపోతే అలా ఉంటలే అంటారు. మీకు ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది అన్న, మీకు ఎందుకు లేదని? స్వార్థం ఎందుకు? మనం మంచిగా హ్యాపీగా ఓపెన్గా ఉండేవాటిగా దేవుడు మంచిగా సంతోషంగా చూస్తాడు మనం. ఇంత హ్యాపీగా అందరికన్నా మంచిగా ఉన్నాం మనం, ఇంకెందుకు? నాయకులకు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఉండదు కొంతమంది. అవును. మరి అట్లా తొలిపి ఉన్నారు. మనకు హ్యాపీగా ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, చాలా హ్యాపీగా తిరగడానికి ఇంకేం కావాలి అంతకన్నా దేవుడు? అంతే అన్న. అంతకన్నా ఎక్కువ ఆశించి పోతే తప్పు. మనం 1000 ఏళ్ళు బతకం కదా, బతికేది 60-70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతుకు. అది 100 ఏళ్ళు అయిపోయింది జమానా. 80 ఏళ్ళు బతికే గ్రేట్ మనిషి. దానికి బతకనికి ఎందుకు? ఆల్రెడీ 54. అంతేనా? ఎందుకు జీవితం అని అంటే ఎందుకు ఆలోచనిస్తే ఆటోమేటిక్ నువ్వు ప్రశాంతంగా ఉంటావు, సుఖంగా ఉంటావు, టెన్షన్ లేకుండా. అంటే ఇప్పుడు బంగారం ఎంత ఉందన్నా, ఎన్ని కేజీలు ఉంటుంది మొత్తం? 2 kg ఉంటుంది కానీ 2 కేజీలు ఉండదు ఇప్పుడు. అంటే దాదాపు ఇంకేమన్నా ఎక్కువ అంతేనా? చాలు, అదే ఎక్కువ. నేనే వేస్తలేను, ఇంకా వేసుకోలే ఉన్నది కానీ మంచిగా ఉండదు ఓవర్ అయితే అనేసి ఇంటర్వ్యూలో వేస్తలే. ఏదైనా మ్యారేజ్ ఉన్నప్పుడు వేసుకుంటా. మ్యారేజ్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమో కన్ను పడి ఇది బంగారం అని ఇంటాలి అంటే నీ ఎంట ఉంటారు కానీ ఎప్పుడు ఉంటారు, ఎప్పటికి ఉంటారు. ఒక్కనే కదా వాళ్ళ అంత ధైర్యం అనుకుంటుంది మనమే. అంతే, దొంగలు భయపడతారు మనకు. ఈ చుట్టుముడు పక్కల ఉన్న ఇండ్లు మన పేరింటే కదా ఓడు ఇండ్లలో భయపడతారు. అదే అన్న, పడరు దొంగలు రారు ఏరియాలో. అదే ఇప్పటివరకు ఈ 20 సంవత్సరాల ఈ కాలనీలో ఒక దొంగ పడ్డది లేదు ఇప్పటివరకు. అంటే అంత పేరు భయం ఉంటుంది ఈ ఏరియాలో. మీ దగ్గర మొత్తం బీహారీ వాళ్ళు ఉంటారా? వస్తారు, బాంబేకి వెళ్ళి వస్తారు చాలా. మొన్న వచ్చిరుగా 100 మంది దాకా. అందరికి భోజనం వండిపించి తినేట్టు పంపించరా అన్న? గన్ను ఇట్లా ఉందా మీ దగ్గర? ఉన్నది గన్ను. లైసెన్స్ గన్నేనా? లేకపోతే లైసెన్స్ గన్నే. అదేరా? ఎప్పుడు అంటే ఎన్ని రోజుల నుంచి పెట్టుకున్నా? అంటే మా ఫాదర్ది అదే కంటిన్యూ అవుతుంది. నాయన కాడ నుంచి ఉండే అది మీకు అదే ఉన్నది. రినివల్ చేపించుకుంటూనే ఉంటున్నారు. ఇప్పుడు మీరు మన కొమరం తోటి కుల్ల ముచ్చట చెప్పన్నా. మీరు ఏం కావాలనుకుంటారు, ఏమవుతారు, భవిష్యత్ కార్యాచరణ ఏంది, ఎట్లా ముందుకెళ్తారు ఇప్పుడు రానున్న రోజులలో? ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పాలన్నా. ఎవరు ఎమ్మెల్యే సీట్ ఇస్తే అలా జైన్ అయిపోవడం, ఎమ్మెల్యే పోటీ చేయడం. చూద్దాం ఈసారి ఇచ్చానంటే పర్లేదు. టీఆర్ఎస్ పార్టీకి మీరు ఏ సందేశం ఇద్దాం అనుకుంటారు ఇప్పటికైనా? టీఆర్ఎస్ పార్టీ అయినా ప్రజలతో కలిసి ఉండము, మంచిగా నాయకుడు అనేది గెలిస్తే ఎమ్మెల్యే ఎంపీ గెలిచినా మినిస్టర్ గెలిచినా నష్టపోయిన పార్టీ ఆడని. టీఆర్ఎస్ పెడితే బెస్ట్. బీఆర్ఎస్ తీసి టీఆర్ఎస్ పెట్టాలి, పెట్టి ముందుకెళ్ళి కేసీఆర్ ముందర నుండి చేస్తే మళ్ళీ సక్సెస్ అందుకోగలుగుతాం మేము. అది ఎందుకంటే ఇక్కడనే వేయగలేము మనం, సెంటర్లో ఏం చేస్తాం? అవును, బీఆర్ఎస్ పెట్టి అదొక నష్టపోయింది పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పాలనుకుంటారు?
కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పడతలే అంట, అది కొద్దిగా చేయాలి, అవన్నీ చాలా మంది ప్రజలు మొత్తుకుంటారు. ప్రజలకు చేయాలి, ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ ఉండని టీఆర్ఎస్ ఎవరైనా, నేను అదే పార్టీ చేసినాను, నేను పార్టీలతో సంబంధం లేదు, కానీ ప్రజలకు ఏదైనా చేయాలి కంపల్సరీ ప్రజలకి. అన్న మీకు ఏమన్నా అవుట్స్కట్లు ఏమన్నా పొలాలు గిట్ట ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, 10 ఎకరాలు మాడతోటి ఉంది. 10 ఎకరాలు ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పార్టీ ఉన్నప్పుడు ఏం లేదు, ఫస్ట్ చాలా రోజులు పార్టీ దళిత రైతు బంధు చేసి కదా, అప్పుడు మీకు ఇట్లా వచ్చింది, మీరు రైతులాగా రైతు బంధు రైతులాగానే. ఇప్పుడు ఏమన్నా కేసీఆర్ ని కానీ కేటీఆర్ ని కానీ ఇప్పుడు ఏమన్నా 100 ఎకరాలు పడ్డది, మనకు 10 ఎకరాలు ఉంది కానీ, అంతేగా 100 ఎకరాలు వాళ్ళకి పడ్డది. అయితే ఆడ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే రోడ్డుకి వేసిర్రు, గుట్టలకి వేసిర్రు, అన్నింటికి వేసిర్రు అన్న, ఓ లిమిట్ లేకుండా అట్లా అయిపోయింది. ఉన్నోళ్ళు అయిపోయింది, లేనోళ్ళు అయిపోయింది. అది కరెక్ట్. కొద్దిగా అంటే పార్టీలు కొద్దిగా గుర్తించాలి, చేంజ్ చేయాలి. ఒక 5 ఎకరాలు 10 ఎకరాల వరకు పెట్టాలి రైతు బంధు. అది సిస్టమేటిక్ కాకుండా ఏం చేసిరంటే వీళ్ళు 100 ఎకరాలు కొనేసేసి అందులో రైతు బంధాన్ని పెట్టేసి మొత్తం అమౌంట్ అక్కడనే పోయింది. మళ్ళీ కేటీఆర్ ని కలిసే అవకాశం ఉందని ఏమన్నా? ఎప్పుడైనా కలవచ్చు, దాన్ని కలుస్తాడా? కలిసి ఏమని అంటాడా? ఎప్పుడైనా మాట్లాడుకున్న అంటే ఆప్యాయతంగా మాట్లాడుకుంటాం, ఫ్రీగా మంచిగా మాట్లాడుకుంటాం, అదేం లేదు. చాలా రోజులు కలవక, అంటే మీ ఫ్యాన్స్ కానీ మీ వాళ్ళకి కానీ ఎవరికైనా నిన్ను ఆరాధించే వాళ్ళకి కానీ. ఆ దళిద్రం ఏంటంటే ఆడ కేటీఆర్ది ఆ శనొచ్చి మీద కూర్చుంటే ఎట్లుంటుంది అట్లా ఉంది ఆడ పార్టీలో. శనొచ్చి మీద కూర్చుంటారు చూడు, మనమే అన్ని చేస్తున్నాం, మనకు ఓట్లు వేయడం అనుకుంటారు. అవును, ప్రజలతో కలిసి ఉంటే నువ్వు ఏం చెయ్యి, నువ్వు అది గుర్తిస్తారు, గుర్తించి చేసిరా. ఊర్లో పని చేసిరు, సిటీలో మంచిగా వచ్చినాయి చూడు, 16 సీట్లు. అవును, సిటీలో ఎక్కడెక్కడ నీకు డెవలప్ చేసినావు అక్కడ వచ్చింది, సిటీ వరకు మొత్తం అక్కడ అంతా పోయింది. అంతే. మీరు అభిమానించే వ్యక్తులకు కానీ మీరు ఆరాధించే వ్యక్తులకు ఫోన్ చేసి ఏమైనా చెప్పాలనుకుంటే మా టీటీ తరఫున 2 నిమిషాల కెమెరా వచ్చి చెప్పురన్న. ఎవరికి? మేము ఆరాధించే వాళ్ళకు, మీరు అభిమానించే వాళ్ళకు. ఎప్పుడు ఏం లేదు, అంత మంచిగా ఉండాలి, హ్యాపీగా జాబులు చేసుకొని తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. యూత్ పిల్లలకు కదా, హ్యాపీగా జాబ్ చేసుకొని చెడు తిరిగితే మనం సక్సెస్ కాలేము. కష్టపడాలంటే ఉట్టిగానే ఎంతో చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు. మేము చిన్నప్పటి నుంచి ఒకసారి వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వచ్చి ఒక స్థాయి రావాలంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అది పొద్దున 5 గంటలకు లేచి మంచిగా హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకొని మంచిగా చేస్తే హెల్త్ బాగుంటుంది. చూసిరు కదా, ఈ రోజులల్లో దాదాపుగా గంజాయి పట్నం నుంచి పల్లెటూరుకు వాకింది. అయినా పర్వాలేదు, నేను ఈ స్థాయిలో ఉన్నా, నేను ఇంకా ప్రజలలో తిరుగుతున్నా అంటే నేను 5 గంటలకు లేస్తా, ఆ కష్టం విలువ తెలుసు, డెడికేషన్ తెలుసు అని చెప్పి మన గోల్డ్ మెన్ అన్న, చిన్నబ్బాయి పైల్వాన్ అన్న అనేక రకమైన విషయాలు ఇట్లా అన్ని పంచుకుంటూ ఏదేమైనా సరే నేను ప్రజలతోటే ఉంటా, పార్టీ కాదు పార్టీలు లేకుండా పని చేయొచ్చు అని చెప్పి అయితే అన్నయ్య చెప్పిండు. ఏదేమైనా సరే ఈసారి టికెట్ వచ్చినాక మరొకసారి కొమరం భీం అన్నతోటి మంచి ముచ్చట పెడతాడు. ఉంటా మరి. థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.